సంధ్య వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తయ్యేలా చూడు తల్లి. అయ్యో అన్నయ్య, అయ్యో శ్రీకరం, ఏమైంది నాన్న? రక్తం రా, చూసుకోవాలి కదా. అమ్మ శ్రీజ, ఆ పటం తీయమ్మా. ఏమైందిరా? ఎలా తెగిందో చూడు. అయ్యో శ్రీకరం, ఎంత రక్తం కారుతుందో చూడు. నాకేం కాదులేమ్మా, కానీ నా చేతుల మీదుగా అమ్మవారి ఫోటో పడిపోయింది. నాకేదో భయంగా ఉందమ్మా. భయపడకు శ్రీకరం, ఏమీ కాదులే. లేదమ్మా, నాకేదో కీడు శంకిస్తుంది. ఎందుకన్నయ్య అలా కంగారు పడతావు? ఒక్కొక్కసారి చెయ్యి జారడం జరుగుతుంది, కావాలని చేసిందేం కాదు కదా. లేదు శ్రీజ, మీ వదినకు కూడా ఇలా ఏదైనా జరిగితే తను చాలా భయపడేది. నాకిప్పుడు అర్థమవుతుంది తను ఎందుకు అలా ఆలోచించేదో. అమ్మా, ఏదో జరగబోయే పరిణామానికి ఇలా జరగడం అపశకునంలా అనిపిస్తుందమ్మా. రే శ్రీకర, చిన్న విషయాన్ని ఎందుకురా భూతద్దంలో చూస్తున్నావు? అది కాదమ్మా, నాకేదోలా ఉంది. శ్రీజ, నీకు గుర్తుంది కదా, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మీ వదినకి అపశకునంలా అనిపించి భయపడింది అన్నావు కదా? అవునన్నయ్య, నాకు అలాగే ఉంది. మన సంధ్యకి ఏమీ కాలేదంటావా అమ్మా? శ్రీకర, ఏంట్రా మాటలు? ఏం కాదంటుంటే వినరా? నువ్వేదో అలా దండ వేయబోతుంటే అది జారి పడిపోయింది అంతే కదా, వదిలేనన్నా. లేదమ్మా, ఎప్పుడు నేనే మారుస్తాను కదా. ఖచ్చితంగా ఏదో జరుగుతుందనిపిస్తుంది. శ్రీజ, ఒకసారి మీ వదినకి ఫోన్ చేయి. అలాగే అన్నయ్య. అన్నయ్య, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అదేంటి, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? ఒరే శ్రీకరం, ఆ చీరలు అమ్మడం కోసం అన్ని షాప్స్ లో అడుగొస్తానని చెప్పి వెళ్ళింది కదా, ఆ పనిలోనే తిరుగుతూ ఉంటుంది. చూసుకుని మళ్ళీ మనకు ఫోన్ చేస్తుందిలే. నువ్వు అలా కంగారు పడకు, ఏం కాదులే. మరి నాకెందుకమ్మా, గుండెంతా దడగా ఉంది. ఏదో జరగబోతున్న దానికి అపశకునంలా అనిపిస్తుంది. పైగా సంధ్య ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. ఏమై ఉంటుందమ్మా? అయ్యో అన్నయ్య, నీ కంగారులో అర్థం ఉంది, కానీ నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. అలా ఏం జరగదు. ముందు నువ్వు రిలాక్స్ అవ్వు, సరేనా? అవునరా, కాస్త ప్రశాంతంగా ఉండు. సంధ్య ఫోన్ చూసుకుని ఉండదు, చూడగానే తిరిగి మనకు ఫోన్ చేస్తుందిలే. మనం ఎక్కువసార్లు తనకు ఫోన్ చేశామనుకో, దానికి తను కంగారు పడిపోతుంది కదా. పని మీద బయటికి వెళ్ళిన మనిషిని అలా ఇబ్బంది పెట్టకూడదురా. సరే. యాక్సిడెంట్ అనుకుంటా, రక్తం బాగా పోతుంది. ఏ కన్న తల్లి బిడ్డో, ఎవరైనా అంబులెన్స్ కు ఫోన్ చెయ్యండి అయ్యా. అమ్మా, 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 అమ్మా. అయ్యో, ఓ దేవుడా, ఈ అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఎవరైనా త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేయండి అయ్యా.
ఏమండి అమ్మా రే కళ్ళు కనిపించట్లేదా? యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంటా? ఎవరై ఉంటారు? నేత చీరలు పడున్నాయేంటి? అంటే చేనేతకి సంబంధించిన వాళ్ళై ఉంటారు. ఈ ఏరియాలో చేనేత వాళ్ళు ఎవరున్నారు? సంధ్య ఫ్యామిలీ చీరలైనేస్తారు కదా. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా శ్రీకర్ గారు, పార్వతి గారు, లేదు వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండదు. ఎవరైనా సరే హెల్ప్ చేయడం కరెక్ట్ కదా? అయ్యో చాలా రక్తం పోతుంది, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంబులెన్స్ వస్తుందా లేదా? ఇంకెంతసేపు అయ్యా? అంబులెన్స్ వస్తుందండి, ఫోన్ చేశాం. సంధ్య గారు కళ్ళు తెరవండి. సంధ్య గారు ఏమైంది? ఏమండి ఈ అమ్మాయి మీకు తెలుసా? తెలుసండి. సంధ్య గారు ఏమైందండి వీడికి? ఏదో కారు గుద్దేసి పోయినట్టుంది బాబు. మేము వచ్చేసరికి ఈమె ఇలా పడిపోయింది. అవన్నీ తర్వాత, ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ప్రాణాలు కాపాడాలి. లేదు, నేనుండగా సంధ్య గారికి ఏమి కానివ్వను. సంధ్య గారు మీలో ఎవరికైనా డ్రైవింగ్ వచ్చా? నాకు వచ్చానా? పద హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఈ బ్యాగ్ ఓకే. మనకిష్టమైన డ్రెస్సులు అన్నీ పెట్టాను. ఏమ్మా లగేజీ అంతా సర్దేశావా? అంత రెడీ మావయ్య. అయితే ఇక బావ రావడమే ఆలస్యం, ఫ్లైట్ ఎక్కడమే అన్నమాట. అవును, నువ్వెక్కడికి వెళ్ళావు మౌనిక? ఏంటమ్మా ప్రసాదం తీసుకొచ్చావు, ఎవరిచ్చారు? మీరు మరీను మావయ్య, ఎవరిస్తారు? గుళ్ళో పంతులు గారు ఇచ్చారు. ఏంటి నువ్వు గుడికెళ్ళావా? ఈరోజు నీ పుట్టినరోజా ఏంటి? అయ్యో కాదు మావయ్య, అంతకంటే ముఖ్యమైంది. వింధ్యా సిస్టరు, రాజేష్ బావా ఇద్దరు ట్రిప్కి వెళ్తున్నారు కదా. వాళ్ళ ట్రిప్పు గతంలో 2 సార్లు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏ అడ్డంకి రాకుండా సక్సెస్ఫుల్గా వెళ్ళి రావాలని గుడికి వెళ్ళి దండం పెట్టుకుని 1116 పెట్టి పూజ కూడా చేయించాను. అబ్బో, ఎందుకు మౌనిక ఎంత అభిమానం నా మీద? సిస్టర్, నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. సిస్టర్ తీసుకో. మావయ్య ఈ మౌనిక ఏంటి మరీ ఎక్కువగా మారిపోయినట్టుగా ఉంది. ఎంతవరకు నమ్మాలో ఏంటో అర్థం కావట్లేదు. మావయ్య ఏమైంది? ఏమి లేదమ్మా, మౌనిక గుడికి వెళ్ళి మీ గురించి పూజ చేయించింది కదా, చిన్న షాక్లో ఉన్నాను. తను చాలా మంచిది మావయ్య, ఎప్పుడూ నా మంచి గురించి ఆలోచిస్తుంది. అవును మావయ్య, లాస్ట్ 2 టైమ్స్ లాగా ఈసారి కూడా ట్రిప్ క్యాన్సిల్ అవ్వకూడదు కదా, అందుకని. ప్రతిసారి క్యాన్సిల్ అవ్వడానికి ఇదేమన్నా అంతరిక్ష ప్రయాణమా? వాళ్ళేమన్నా ఈ గ్రహం నుండి మరో గ్రహానికి రాకెట్లో వెళ్తున్నారా ఏంటి? చిన్న ట్రిప్పే కదా, ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? అవన్నీ నాకు తెలియదు మావయ్య. వింధ్య సిస్టర్
హ్యాపీగా ఉండాలి. ఇప్పటికే చాలా డిస్టర్బెన్సెస్గా ఉంది. గతంలో 2 సార్లు అప్సెట్ కూడా అయ్యింది. ఇంకోసారి అలా జరగకూడదు. ఏ అడ్డంకులు రాకూడదని విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడికి పూజ జరిపించాను. చాలా థ్యాంక్స్ మోనికా. సరే సరే సిస్టర్, ఇంతకీ బావేడి? తొందరగా రమ్మని ఫోన్ చెయ్యి. ఇప్పుడే చేస్తాను. ఏమ్మా, ఇంకా టైం ఉంది కదా, నెమ్మదిగా డ్రైవ్ చేసుకుని రమ్మని చెప్పు. సరే మావయ్య. విద్య ఫోన్ చేస్తుందేంటి? సంధ్యకు యాక్సిడెంట్ అయిన సంగతి తనకు తెలిసిందా ఏంటి? అందుకే చేస్తుందా? హలో వింధ్య, ఎక్కడున్నారండి? అది ఇక్కడ సమ్ అంటున్నారేంటి? త్వరగా వచ్చేస్తానని వెళ్ళారు కదండి. ఎప్పుడు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో, కావాలని డ్రామా ప్లే చేస్తున్నా అంటుంది. ఏంటండి, ఏం మాట్లాడరేంటి? అసలు మీరెక్కడున్నారు? మీ పక్కన ఎవరున్నారు? ఆఫీసులోనే ఉన్నాను. బిజినెస్ పని మీద క్లయింట్తో మాట్లాడుతున్నాను. అదేంటి, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పారు కదా, ఇప్పుడు ఆఫీసులో ఉన్నానంటున్నారేంటి? ఇంతకీ ఏది నిజం? ఇదిగో, మీరేదో దాస్తున్నారండి. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కలిశాను. ఈలోగా ఫోన్ వస్తే ఆఫీస్కి వచ్చేసాను వింధ్య. మరి మీరు ఆఫీస్లో ఉంటే ట్రాఫిక్లో ఉన్నట్టు సౌండ్స్ వస్తున్నాయేంటండి? ఏంటిది వింధ్య, నువ్వు ఫోన్ చేసావని నేను బాల్కనీ దగ్గరికి వచ్చాను. బయట నుంచే సౌండ్స్ వస్తున్నాయి. చెప్పాను కదా, టైంకి వచ్చి నిన్ను తీసుకెళ్తానులే. ఏమో, లాస్ట్ మినిట్లో ఏం ట్విస్ట్ ఇస్తారోనని నా భయం. అలా ఏం జరగదు. ప్రపంచం మునిగిపోయినా 100% నేను వస్తాను, నిన్ను తీసుకుని వెళ్తాను. ఓకేనా? సరే, వచ్చేటప్పుడు హలో హలో. చూసారా పరిస్థితులు ఎంతలా మారిపోయాయో? మీకేదైనా కష్టం వస్తే తను కంగారు పడిపోయి బాధపడిపోయి తర్వాత మాకు చెప్పేది. అలాంటిది ఇప్పుడు మీకు ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా మీ ఫ్రెండ్కి చెప్పలేని పరిస్థితి అయిపోయింది. అలా మారిపోయింది తను. అదేంటి సిస్టర్, ఫేస్ అలా డల్గా అయింది? బాబేవన్నా మళ్ళీ ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నాడా? అలా ఏం లేదులే మోనికా, వచ్చేస్తానన్నారు కదా. కానీ ఏదో అర్జెంట్ పని మీద ఉన్నట్టున్నారు, అందుకే అలా మాట్లాడి ఫోన్ పెట్టేశారు. నేనేమో 1116 రూపాయలతో పూజ చేయించాను. అవేం వృధా కావు కదా. 1116 కాదు, నీకు 15,116 ఇస్తాను. దయచేసి నువ్వు అలా మాట్లాడుకో. ఈరోజు ఏది ఏమైనా గాని మా ప్రయాణం ఆగదు. ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే ఖచ్చితంగా టూర్కి వెళ్లే తీరుతాం. అమ్మయ్యా, నువ్వంత కాన్ఫిడెంట్గా ఉంటే ఐఎమ్ సో హ్యాపీ. కష్టపడి 108 మెట్లెక్కి గుడి చుట్టూ 108 సార్లు తిరిగి మరీ పూజ చేయించాను. సిస్టర్, అంతా ఓకే కదా? మరెందుకు అలా ఉన్నావు? ఏం లేదు మోనికా, ఆయన మాట ఏదో కొంచెం డౌట్గా ఉంది. ఆఫీసులో ఉన్నానంటున్నారు, బయటేమో ట్రాఫిక్ సౌండ్స్ వస్తున్నాయి. ఏదో కంగారుగా కూడా ఉన్నట్టున్నారు. అసలు ఎందుకోసమా అని. ఓరి దేవుడా, ఇదేంటి మళ్ళీ? డౌట్లేంటి, టెన్షన్స్ ఏంటి? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆఫీస్లో ఉన్నానంటున్నాడు ఏంటి సిస్టర్? కాళ్ళు లాగేలాగా గుడి చుట్టూ నడిచాను. ఇంకా నా వల్ల కాదు. స్వామి, 1116లతో నేను చేయించిన పూజలో ఏవైనా లోపం ఉందా? నన్నెందుకు ఇలా టెన్షన్ పెడుతున్నావు? వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని, టూర్కి వెళ్ళాలని నేనెంతగానో కోరుకున్నాను. నువ్వు పంపించలేవా స్వామి?
భారం అంతా నీ మీదే వేస్తున్నాను. నువ్వే చేయాలి స్వామి, నువ్వే చూసుకోవాలి. బావెక్కడున్నా ఇంటికి రప్పించాలి. సంధ్య గారు, మీకేం కాదు. సంధ్య గారు, కళ్ళు మూయదు. సంధ్య గారు, అన్నా కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి అన్నా. అలాగేనా? సరేనా? సంధ్య గారు, డాక్టర్, ఏం జరిగింది? కారు గుద్దేసి వెళ్ళిపోయింది డాక్టర్. తనని మీరే కాపాడాలి ప్లీజ్ డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తాం. సిస్టర్ తీసుకురండి. ఓకే డాక్టర్. సార్ మీరు ఇక్కడే ఉండండి. అన్నా నేను వెళ్తానన్నా. థ్యాంక్ యూ అండి. మంచిదన్నా. స్వామి, సంధ్య గారిని నువ్వే కాపాడాలి. ఇప్పటికే ఎన్నో కష్టాలు పడుతున్న సంధ్య గారికి ఇప్పుడు ఇలా జరిగింది. ఈ గండం నుంచి నువ్వే కాపాడు స్వామి. శ్రీకర్కి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే చాలా కంగారు పడిపోతారు. సంధ్య గారంటే వాళ్ళకి ప్రాణం. ఇలా తనని చూస్తే తట్టుకోలేరు. సంధ్య గారి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకొని తను కొంచెం కోలుకున్నాక చెప్తే చాలా బాగుంటుంది. కానీ నేనిక్కడే ఉంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుందేమో. నర్స్, లోపల పరిస్థితి ఏంటి? తనకిప్పుడు ఎలా ఉంది? డాక్టర్ గారు చూస్తున్నారు. ఓ 20 to 30 మినిట్స్లో మీకు ఆవిడ హెల్త్ కండిషన్ ఏంటనేది వాళ్ళు చెప్తారు. వింధ్యకి సంధ్యతో మాట్లాడను, అస్సలు చూడను అని మాటిచ్చాను. అలాంటిది ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చాను అంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఒక 20-30 మినిట్స్లో బయలుదేరుతానని చెప్పడం కరెక్ట్. లేదంటే తను కంగారు పడుతూ ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. గ్యాప్ కూడా పెరిగింది మా ఇద్దరి మధ్య. ఫోన్ చేయడమే కరెక్ట్. ఏమండి వచ్చేసారా? బయట కార్లో ఉన్నారా మీరు? నేను లగేజ్తో పాటు బయటకు వచ్చేసానా? లేదు లేదు వింధ్య, నేను ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా రాలేదా? ఒక 20-30 మినిట్స్లో నేను ఇక్కడి నుంచి బయలుదేరతాను.
అది చెప్పడానికే ఫోన్ చేశాను. అవునా? అదేంటండి, టైం అవుతుంది కదా, ఇంకా రాకుండా ఇంకా లేట్ అవుతుందని చెప్తున్నారు. నేను ఖచ్చితంగా వస్తాను వింధ్య. ఈలోగా నీకు చాలా డౌట్స్ వస్తాయి కదా, నువ్వు కంగారు పడతావు. అలా ఏమీ లేదు, మనం ఈరోజు ట్రిప్కి వెళ్తున్నాం. నువ్వేం టెన్షన్ పడి ఆలోచించకు, ఓకే? సరే అండి, త్వరగా రండి. సిస్టర్, ఏమైంది? అలా ఉన్నావేంటి? మళ్ళీ ఏం జరిగింది సిస్టర్? ఏం లేదు మౌనిక, ఆయనేమో వస్తానన్నారు కదా, మళ్ళీ ఫోన్ చేసి 20 మినిట్స్లో వస్తాను, 30 మినిట్స్లో బయలుదేరుతాను అని ఏదేదో చెప్తున్నారు. నిజంగా వచ్చే మాటలేనా అవి? అయ్యయ్యో చాచా, అలా ఎందుకు అనుకుంటా సిస్టర్? బావ చాలా కమిట్మెంట్ ఉన్న మనిషి. ఒక్కసారి మాటిస్తే ఖచ్చితంగా చేస్తాడు. ఇది వరకు అంటే వాళ్ళ గుట్టు నీకు తెలియదు కదా, ఏం చేసినా చెల్లుబాటు అయిపోయేది. కానీ ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా, కాస్త భయము భక్తి రెండూ ఉంటాయిలే. నువ్వేం ఆలోచించకు, బావ రాగానే మీ ప్రయాణం. ట్రిప్ బాగా ఎంజాయ్ చెయ్యి. సంధ్య, సంధ్య, సంధ్య ఆంటీ, సంధ్య ఎక్కడుంది? సంధ్య వదిన లేదు, బయటికెళ్ళింది. ఓ, అంటే రాజేష్ వచ్చి సంధ్యని బయటికి తీసుకుని వెళ్ళారా? ఇద్దరూ కలిసి వెళ్ళారా?